తెలంగాణ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మిత్రులు ఏదో ఒక కాగితం తీసుకొని నా దగ్గరకు వస్తారు. నా దగ్గరకు వచ్చినప్పుడు ఏందన్నా ఇదేందన్నా అన్నప్పుడు నేను న్యాయం ఏదుంటే చేయమని నేను ఎండార్ చేస్తా. న్యాయం ఉంటే చేయమని అంటే మంత్రి వీళ్ళకి చేయమన్నట. అది గవర్నమెంట్ ఇష్యూ కాదు, ప్రైవేట్ ఇష్యూ. చట్టంలో ఏముంటే దాన్ని చట్టం ప్రకారం చూస్తారు. దాన్ని హెడ్లైన్ పెట్టి అసలు హెడ్లైన్ రాసుకునే బ్యాన్ రైట్ లేకపోతే ఇంకోటి ఎత్తుక్కోటి రాసుకోవాలి. పసాలు ఏం చూసి నువ్వు హెడ్లైన్ రాసుకుంటే ఎట్లా అన్నా? ఎఫ్ఐఆర్ అయితే ఎఫ్ఐఆర్ అనేది విజిబులే కదా, డాక్యుమెంట్ ఎవ్రీథింగ్ విజిబుల్ ఉంటది కదా. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఏమైందో మీరు నిజ నిర్ధారణ డెఫినెట్ గా బయటకు వస్తుంది. దాసేది ఏముంటుంది దాంట్లో? ఇప్పుడు మీరు సార్ రెవెన్యూ మినిస్టర్ గా ఉన్నారు, మంత్రి గారు మీరు రెవెన్యూ మినిస్టర్ గా ఉన్నారు. గతంలో జరిగిన ముడుపులతో వాళ్ళు ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ను కన్వర్ట్ చేసినాడు. ఆ లిస్టును ఆ జాబితాలో ఉన్న వ్యక్తుల పేరు బయట పెట్టొచ్చు కదా, ఎందుకు భయపడతాం? మేము ప్రభుత్వంలో ఉన్నాం, భయపడేది ఏముంది? నిజాన్ని చెప్పడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ బయటపడదు. నా దగ్గర ఇప్పుడు రెడీగా లేదు, కానీ ఆనాటి 10 సంవత్సరాల్లో ఓఆర్ఆర్ కి ఇన్నర్ సైడ్ ఉన్న ఇండస్ట్రీస్ ల్యాండ్ ని ఏమి కన్వర్షన్ చేశారో నేను డెఫినెట్ గా మీకు రేపు మార్నింగ్ మీ అందరు మీడియా మిత్రులకి విత్ డీటెయిల్స్ తో పంపిస్తాను. అది అంత టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసింది. అప్పుడు మా ప్రభుత్వం లేదే 10 ఏళ్ళు. నాకు ఒక గజం వేయడం చేసిందంటే చూపించండి అలా నువ్వు ఎత్తుకోవచ్చు. నాకు ఒక గజం చేసిందంటే మా మిత్రుడు ఆడనే ఉండు ఎత్తుకోవచ్చు. గజం సార్ మీ ఇప్పుడు హిల్ట్ పాలసీకి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున లీకులు వెళ్ళాయి. ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం జరిగింది. దీంట్లో చాలా కీలక వ్యక్తులు ప్రభుత్వంలో ఉన్నారు అనేది పెద్ద ఎత్తున వినిపిస్తుంది. దానిపైన ఏం జరుగుతుంది? మరి మీ శాఖలో కూడా ఏమైనా లీకులు ఉన్నాయా? చాలా వచ్చిన అర్థం కాదు. హిల్ట్ పాలసీకి సంబంధించి జీవో రాకముందుకే లీక్ అయింది. దాని మీద కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి పెద్ద ఎత్తున 5 లక్షల కోట్ల స్కామ్ అని చెప్పారు. దాని మీద ప్రభుత్వం విచారణకు ఆదేశించిందా అన్నా? ఎన్ని లక్షల భూమి కన్వర్షన్ చేసింది, 5 లక్షల కోట్లైంది, చెప్పే పడికట్టు పదాలు కూడా ఆచరణ సాధ్యమైంది. ఎనాలిసిస్ చేసేదానికి ఒక బేసిక్ థింగ్స్ ఉండాలి. 5 లక్షల కోట్లు అంటే ఎంతనా? ఏమి నోటికి నేను అనేది ఏంటంటే, నిజం ఉంటే అది ఎంత దాచిపెట్టినా దాగదు. అబద్ధాన్ని లీకులు ఎన్నిసార్లు ఇచ్చినా అది లీక్ అయి పూర్తిగా అదే డైల్యూట్ అయిపోతుంది. ప్రతిదానికి కూడా నేను ఎందుకు స్పందించలేదంటే, కొంతమంది మిత్రులు కొన్ని పేపర్లో ఏదో రాయాలని